మహబూబాబాద్ పట్టణం శ్రీరామనామ జపంతో మార్మోగింది. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో అయోధ్య నుంచి వచ్చిన రాములోరి అక్షింతల వితరణ కన్నుల పండుగగా జరిగింది. ముందుగా అక్షింతలకు స్థానిక శ్రీరామాలయంలో పూజలు నిర్వహించి అనంతరం వాటిని తలపై పెట్టుకొని ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ అక్షింతల వితరణ కార్యక్రమం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. గల్లీ గల్లీలో శ్రీరామనామే వినపడింది. శ్రీరాముని కీర్తనల ఆలపిస్తూ భక్తులు నృత్యాలు చేశారు. అందరూ కూడా ఒక పండుగ వాతావరణం కలిగి ఉంది. దాదాపు 700 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన అయోధ్యలో కూడా మన శ్రీరామచంద్రుడిని ప్రతిష్ఠించుకుంటున్నాం. జనవరి 22వ తారీఖున మనం ప్రతిష్ఠించుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా పునరుద్ధరించుకొని దేశం మొత్తం మీద కూడా అందరూ హిందువులు, ఇండియన్స్ అందరూ కూడా ప్రతి ఒక్క మానవుడు ఈవెన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు అందరూ కూడా ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన తరుణము. అందరూ కూడా ఒక పండుగ వాతావరణం కలిగి ఉండి 22వ తారీఖు నాడు పొద్దున ఇంటిని మన దీపావళిలాగా అలంకరించుకొని అంత తలస్నానం చేసి మధ్యాహ్నం అయోధ్య అక్షింతలు మన అక్షింతలో కలుపుకొని అందరూ సిరిసిన ధరించి పిల్లలకు ధరింపజేసి మరియు సాయంత్రం పూట ఒక 5 దీపాలని అందరం కూడా మన ఇంటి ముందర వెలిగించాలని మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. మరియు మన యొక్క సనాతన ధర్మానికి ఒక పునాదిగా, నాందిగా, సూచనగా మన అందరం భారతీయులు అందరం కూడా ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాం.